హాయ్ ఫ్రెండ్స్. యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే చింతమాకుల పుణ్యమూర్తి మా ఆప్తులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఈయన గ్యాస్ సిలిండర్ గుర్తు మీద యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ తరపు నుంచి పోటీ చేయుచున్నారు. ఈయన ప్రజా సమస్యల మీద ఎప్పుడూ కూడా ముందుండే వ్యక్తి. బీసీ, ఎస్సీ, ఎస్టీ సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి. ఈయన ఎన్నో ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి. బీసీ, ఎస్సీ, ఎస్టీలో పేదలకు కూడా, ఓసీలలో పేదలకు ఎలా రిజర్వేషన్లు వచ్చాయో అదేవిధంగా పేదలకు కూడా రిజర్వేషన్ కావాలనుకునే వ్యక్తి. మరియు ప్రభుత్వ భూములు, ఏర్లు, కొండలు, కోనలు ఇవన్నీ కూడా ఏరియల్ సర్వే కింద, శాటిలైట్ ఏరియల్ సర్వే కింద ఉండాలి, ఎవరు ఆక్రమణలకు కాకూడదని కోరుకునే వ్యక్తి. ప్రకృతి పట్ల, ప్రజల పట్ల నిరంతరం సేవకుడుగా ఉండే వ్యక్తి. ఈయన యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈయన సేవలు గుర్తించి ఈయనకు ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంటుకు పంపించాలనుకుంటాను. తప్పకుండా మన సిస్టమ్ అప్గ్రేడేషన్ అవ్వడానికి గొప్పగా వాగ్దాటితో సహకరించే వ్యక్తి. ఈయనకు గ్యాస్ సిలిండర్ మీద ఓటు వేసి తిరుపతి ఎంపీ ఓటర్ అభ్యర్థులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇదే సందర్భంలో నేను మీకు మరొక విషయాన్ని కూడా చెప్తున్నాను. బీజేపీ తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున నిలబడుతున్న వాళ్ళకి ఎటువంటి అర్హత లేదని నేను చెప్పగలను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన హామీలైనటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు చెప్పుకోదగింది ఎప్పుడూ పూర్తి కాలేదు. పోలవరం పూర్తి కాలేదు, ఐటీ ఇండస్ట్రీస్ రాలేదు. అమరావతిని తీవ్రంగా అన్యాయం చేశారు. మరియు అమరావతిలో రావాల్సిన అనేక ప్రాజెక్టులు పెండింగ్ పెట్టేశారు. అమరావతి రాజధానిని అందరూ అంగీకరించారు, తిరిగి దాన్ని రద్దు చేసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మరియు అంద్రినీవా పూర్తి కాలేదు, గాలేరి నగరి పూర్తి కాలేదు, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. మోడీ వచ్చాడన్నదే కానీ బ్రాండెడ్గా చెప్పుకోదగిన ఒక్క ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు పూర్తి కాలేదు. ఇలాంటి ఒక దుర్మార్గమైన వాళ్ళు భజన పరులు ఎన్నుకోవడం కంటే ప్రజా సమస్యల మీద పోరాడే చింతమాకుల పుణ్యమూర్తి గారిని ఎన్నుకోవడం వలన దేశానికి మంచి జరుగుతుంది, తిరుపతికి మంచిది, తిరుపతి ఆధ్యాత్మిక ప్రాంతానికి మంచి జరుగుతుంది. తిరుపతి ఆధ్యాత్మిక ప్రాంతం దోచుకునే వాళ్ళకు గుణపాఠం చెప్పినట్లుంటుంది ఈయన గెలుపు. తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేసి ఈయనకు అఖండ మెజారిటీ వచ్చేలా సహకరించి ప్రజా సమస్యల మీద ఎంతో ఉన్నతంగా పోరాడే వాళ్ళందరికీ కూడా మీరు సహకరించినట్లు అవుతుంది. కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేసి ఈయన విజయానికి తోడ్పడవలసిందిగా, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడే ఈయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను తిరుపతి ఎంపీ ఓటర్ మహాశైలుని. దయచేసి సిలిండర్ గుర్తు మీద ఓటు వేసి ఈయన పుణ్యమూర్తి గారికి అఖండ మెజారిటీ వచ్చి అంబేద్కర్ భావాలన్నీ అప్గ్రేడేషన్ అయ్యేటట్లు అన్ని విషయాల్లో ఈయన ముందుండి సహకరిస్తారని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, జై అంబేద్కర్, జై పుణ్యమూర్తి గారు, జై యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా.